జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ధనం గృహంలో ఎక్కడ పెడితే అది నిలవ ఉంటుంది. అంటే మనం గృహం బయట అనేక రకాలైన వృత్తులు నిర్వహిస్తూ ఉంటారు, అనేక రకాలైన వ్యాపారాలు చేస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ కూడాను మూలం దేనికి చేస్తున్నాం? ధనం సంపాదించడానికి. ధనం ఎందుకు సంపాదిస్తున్నాం? కడుపు నింపుకోవడానికి, అట్లాగే మన పిల్లల అభివృద్ధి కోసం. ఆ తెచ్చిన ధనాన్ని మనం ఇంట్లో పెడితే నిల్వ ఉండాలి. ఎక్కడ పెడితే నిల్వ ఉంటుంది? ఎక్కడ పెడితే నిల్వ ఉంటుంది? తప్పకుండా అందరూ కూడాను నైరుతి భాగంలో ధనం నిల్వ చేస్తే యజమానికి ఆ ధనం ఖర్చు చేయకుండా బలం పెరిగే విధంగా చేస్తుంది. ఎక్కడ నిల్వ ఉంచాలి? నైరుతి భాగంలో బరువైనటువంటి వస్తువు లోపల. అది లేకపోతే ఒక చెక్క పెట్టి అల్మార పెట్టి ఆ మూల భాగంలో అట్లా పెట్టాలంటాడు. ఆ విధంగా నైరుతిలో పెడుతూ తీస్తూ ఉంటే, అంటే మనం దక్షిణముఖంగా ఉండి నైరుతిలో పెట్టాలి. ధనం అనేది ఉత్తరం చూస్తూ ఉండాలి. అంటే ఈ విధంగా ఫేసింగ్ ఉండాలి. మనం ఈ విధంగా వెళ్ళటం డబ్బు తీయటం, ఈ విధంగా వెళ్ళటం ధనాన్ని తీయటం. ఈ విధంగా వెళ్తే కనుక వీలైనంతగా అక్కడ ధనం తీసే విధంగా ఉండదు, ఉంచే విధంగానే ఉంటుంది. అటువంటి ధనం ఎప్పుడు కూడా నిల్వ ఉంటుంది. అట్లా ప్రతి రూమ్లో కూడా మీరు మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే, ఈవెన్ మనకు ఉన్నటువంటి గృహంలో దేవతామూర్తి ఉన్నటువంటి దేవాలయం యొక్క దేవుని గదిలో కూడాను నైరుతిమున ఒక చిన్న డబ్బా పెట్టి అక్కడ ఒక 10 రూపాయలు 100 రూపాయలు పెడితే అది తీయబుద్ధి కాదు. మనకు ట్రై చేసి చూడండి. అంటే అచ్చగా నైరుతిములో నైరుతి రూమ్ కాదు, దేవుని గదిలో నైరుతిములలో కూడా ఒక రూపాయి పెట్టండి. అది మీకు 40 రోజులు కాదు, సంవత్సరమైనా కానీ ఆ 100 రూపాయలు అట్టగానే ఉంచబుద్ధి అవుతుంది. అక్కడికి వెళ్ళి మనం తీయబుద్ధి కాదు. నైరుతి కంటే ఇంకా బలం ఉంటుంది అక్కడ. ఆ వైబ్రేషన్ అట్లాంటిది, అక్కడ మంత్రపఠనం ఉంటుంది. కాబట్టి కనుక ఈ 2 భాగాలు కూడాను గృహ యజమానికి ఉన్నతమైన స్థానాలు. కాబట్టి అక్కడ ధనాన్ని నిల్వ చేయండి. మంచి ధనం ఉంటుంది, మంచి ఆనందం ఉంటుంది, అద్భుతమైనటువంటి మంచి అభివృద్ధి కూడా యజమానికి ఉండే అవకాశం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.